హాయ్ అండి. నేనైతే ఈరోజు పప్పుచారు చేస్తున్నా అండి ఇంట్లో. 2 లేదా 3 సార్లు పప్పుని మొత్తం వాటర్తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు క్యాప్ పెట్టేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం చింతపండు తీసుకున్నాను. అది శుభ్రంగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ అయితే మంచిగా బాయిల్ అవుతున్నాయి. క్యాప్ పెట్టేసేసుకొని నేనైతే ఇక్కడ 6 విజిల్స్ పెడుతున్నా అండి. మొత్తం చాలా మెత్తగా అయిపోవాలి పప్పు అనేది. పప్పు కొంచెమే తీసుకున్నాను అనుకోకండి. పప్పుచారులో పప్పు కొంచెమే తీసుకోవాలి. అట్లయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆరు విజిల్స్ అయిపోయిన తర్వాత ఆవిరి మొత్తం పోయేంత వరకు వెయిట్ చేయాలి. అంతలోపు పప్పుచారులోకి ఇంట్లో ఏమైనా వెజిటబుల్స్ ఉంటే ఒకటొకటి ఉన్నా పర్లేదు. నేను అలానే చేస్తాను. అన్నీ ఎక్కువ చేయడం ఎందుకు? ఒక టమాటో, ఆనియన్, హాఫ్ క్యారెట్, ఆనపకాయ, వంకాయ, ఆలుగడ్డ. ఇంకా మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా వెజిటబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకటితో మంచిగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకోండి. కొంచెం ఉప్పు. వెజిటబుల్స్ అనేటివి మెత్తబడిన తర్వాత పప్పులో వేసేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. తగినంత కారము, కొంచెం పసుపు, ఎందుకంటే ఆల్రెడీ మనం వేసాము పప్పు ఉడికేటప్పుడు. కొంచెం పసుపు. అలా మరలుతున్నప్పుడు పప్పుచారు మంచి స్మెల్ వస్తుంది. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది
చూడండి ఎంత బాగా మసులుతూ ఉందో పప్పుచారు. తాలింపు పెట్టేసుకుంటే చాలు. కొంచెమే తీసుకోండి ఆయిల్, ఎందుకంటే వెజిటబుల్స్ కుక్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా. కడాయి తీసుకొని కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత పప్పుచారులో అన్నట్టు చెప్పడం మర్చిపోయా అండి. ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం సన్నగా తరుక్కొని తాలింపులో వేసుకోవాలి. పప్పుచారులో మెయిన్గా అది మంచిగా రోస్ట్ అయిన తర్వాత పప్పుచారులో వేసేసుకుంటే చాలు. అప్పుడే గ్యాస్ కట్టేయకండి, అది కొంచెం మంచిగా మరలాలి. ఇంకా మంచిగా ఉడికిన తర్వాత మంచి బాయిల్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న చూడండి ఎలా ఉందో పప్పుచారు అనేది. ఇక్కడి వరకు వీడియో చూస్తూ ఉంటే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.